చేప ప్రసాదం అనే విషయాన్ని ప్రజలకు అందించడం విషయంలో మీరు చాలా దృఢంగా ఉన్నారు. మీ జీవితం మొత్తం చూసుకుంటే మీకేమనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. మానవ సేవయే మాధవ సేవ అని మా నాన్నగారు మా ముత్తాతల నుండి కూడా చెప్పాడు. 45లో ఒక ముని ప్రసాదించిన ఒక ఫార్ములా లేదా ఒక వరం మీ కుటుంబానికి అంది, దాన్ని మీరు అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇది 1845 సంవత్సరం. మా కుల వృత్తి కళ్ళు అమ్మడం. అయితే మా ముత్తాత గారు వీరన్న గౌడ్ గారు అటువంటి ఫార్ములా ఇటువంటి కుటుంబీకులకు ఇస్తే ఇది నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా ప్రజలతోటి ఎవరికైతే తక్కువైతుందో అటువంటి వాళ్ళతోటి ఇది ఆశించకుండా నిస్వార్థంగా పంచే వాళ్ళకి ఇది అది చేస్తే బాగుంటుందో అని అప్పుడు ఇచ్చారు. అండ్ దీన్ని మూలికలు అవి తెచ్చుకోవడానికి శ్రీశైలం అడవులో, మధ్యప్రదేశ్ అడవులో, హరిద్వార్ అడవులో మీ కుటుంబం సొంత రిస్క్ మీదే వెళ్తున్నారు కదా. అంటే అన్ని సంవత్సరాలు బట్టి ఆ ఖర్చు మీరు వ్యక్తిగతంగానే భరిస్తున్నారా? మాకు ప్రాపర్టీస్ కూడా చాలా ఇండ్లు ఉన్నాయి. అక్కడ గౌలీపురాలో, అక్కడ బాలాగంజ్లో, దూద్బౌలిలో, ఇక్కడ మా కవాడిగూడలో, అంటే ఇప్పుడు కవాడిగూడ ఇవన్నీ. సో మీరు స్వాభావికంగా సంపన్న కుటుంబం ఇది. సంపన్న కుటుంబం. అయితే అప్పటి నుండి కూడా మేము వీళ్ళు భరించేవాళ్ళు. అంటే నేను యాడ్ ఫిల్మ్ మేకర్గా చాలా కంపెనీలకు యాడ్స్ చేసేప్పుడు కొన్ని ఆయుర్వేద ప్రోడక్ట్లకు కూడా నేను యాడ్స్ చేశాను. అప్పుడు నేను వాళ్ళని అడుగుతాను, ఇది అంటే మీరు ఈ వ్యాధికి ఈ మందు అంటున్నారు కదా, దీనికి మీకు ఆధారం ఏంటి? మా తాతగారు అనేవాడు మా నాన్నగారు చెప్పాడట, ఇది ధనుర్వంతు నుండి వచ్చిన ఫార్ములా, ఇది మనం ఇప్పటి నుండి కాదు, ధనుర్వంతు నుండి వచ్చింది. ప్రభుత్వం మీకు అనుకూలంగానే ఉంది. ఏ ప్రభుత్వం అయినా కానీ మీరు చేసే మంచి పని వల్ల మీ పట్ల సానుకూలంగానే ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఫ్రీగా మరింత మందికి చేయాలనే ఒక మంచి దృక్పథంలోనే ఉన్నారు. అయితే దీన్ని ఎందుకు ఇంకా విస్తృతపరచవచ్చు కదా? మీరు 4 అన్నదమ్ములు ఉన్నారు, 4 ఊళ్ళకి వెళ్ళేసి ప్రభుత్వం మీకు సహకరిస్తున్నప్పుడు ఇప్పుడు 5 లక్షల మందికి చేసేది 1 కోటి మందికి చేసే అవకాశం ఉంది కదా. ఇది చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది. ఎందు గురించి అని అంటుంటే మా మునిగారు ఏమని చెప్పారు, ఇది నిస్వార్థంగా చేయాలి. నేను నిస్వార్థంగానే చేయమంటున్నాను, నేను డబ్బు తీసుకోమని. అంటే మేము కూడా ఎక్కడ పోయి చేయొద్దు అని మా గురువుగారు అప్పుడు చెప్పడం వల్ల మా తాతగారి నుండి, మా ముత్తాత నుండి తాతగారు అదే ఇక్కడే ఉండి చేశాడు. ఇందిరాగాంధీ పీరియడ్లో ఆమె పిఏ అలెగ్జాండర్ గారు కూడా మమ్మల్ని అడిగారు, మీరు 5 బ్రదర్స్ ఉన్నారు, 5 ప్లేన్లు మేము చార్టర్డ్ ఫ్లైట్లు మేము అన్నీ బుక్ చేస్తాము, చేపలు కూడా మేము ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి ఇస్తాము. ఇవన్నీ అన్నప్పుడు కూడా ఎవరు మేము ఒప్పుకోకుండా ఎక్కడ పోకుండా ఇక్కడే ఇస్తున్నాం ఆ నియమ నిబంధనలు. ఇది హేతువాదులు అడిగే ప్రశ్న, అపరిపక్వంగా ఉంటే మీరు నన్ను క్షమించాలి. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు చేపకి మందు పెట్టి అది మనం నోటి ద్వారా అప్లై చేసి పంపుతున్నాం కదా, ఈ చేప ప్రయాణించే మార్గం అన్నవాహిక కదా, ఇది శ్వాసకోశ సంబంధించి దీనికి సంబంధం లేదు కదా అంటారు. దానికి ఏంటి మీ సమాధానం? మందుల కంపెనీ వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఈ ఫార్ములా ఇవ్వమని బ్లాంక్ చెక్ ఇస్తాము అని అన్నారు. మేము దాన్ని నిరాకరించినాం. వీళ్ళు జన విజ్ఞాన అనుకుంటారు కానీ జన అజ్ఞానులు, వాళ్ళకు తెలియకుండొచ్చు కానీ ఇటువంటి సంగతులు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు.